ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు రూబేనయ్య గారికి, అలాగే కూడి వచ్చిన మరి సహోదరులందరికీ, అదొక వేదికను అలంకరించిన దైవజనులకు, మరి చక్కటి సంగీత పరిచయం అందిస్తున్నటువంటి సువార్త గాయకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. అందరూ కూడా ఒక్క నిమిషం లేచి నిలబడదాం. చాలా సమయం అని కూర్చున్నారు కదా మీరు. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమగల మా దేవానికి స్తోత్రమై. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. మరి ఇంతవరకు తన దాసుని ప్రయాసను గుర్తించినటువంటి దేవుడు ఈ రెండవ దినాన్ని కూడా ఒక అద్భుత రీతిగా ఈ సభను జరిగిస్తున్న దేవాతి దేవునికి అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోట్ల కొలది దేవదూతల సముఖముతో కూడి గానము చేసెదను ప్రభువా, నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సముఖముతో కూడి గానము చేసెదను ప్రభువా, నిత్యము స్తుతింతును. యేసయ్యా, 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 యేసయ్యా. ఒక దర్శనము చాలయ్యా నాకు, నీ ఒక దర్శనము చాలయ్యా, ఒక దర్శనము చాలయ్యా. చెప్పబడదాం. నాకు నీ ఒక దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. చెప్పండి. యేసయ్యా, 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 యేసయ్యా. అందరిలాగా నిలిచి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసి హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారిణ తండ్రి, నీకు వందనాలయ్యా. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలు, ఆరాధనలో మీరు తోడైనందుకు స్తోత్రం తండ్రి. నీ దైవదేవులను నా ప్రభువా ఈ స్థలమందు మీరు ఏర్పాటు చేసుకుని తండ్రి, ఈ రెండవ కూడిక ద్వారా నీ నామానికి మహిమ కలిగినట్లుగా నీ కృపచేత నింపి ఇంతవరకు ఈ కార్యమును జరిగిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అత్యంత అల్పుడను, అయోగ్యుడను, దీనుడును, బలహీనుడును, ఎన్నికలేని వాడిని తండ్రి, నిషేధించబడిన రాతిని ప్రభువా నీ పక్షమందు నిలిచి నీ ప్రజలతో మాట్లాడుచుండగా నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చుందాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మరి రాత్రి కాలశంలో మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి మరి యొక్క శబ్దాంతరం ద్వారా ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి ప్రియమైన గ్రామస్తులకు, పెద్దలకు మన ప్రభువుని యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందరికీ కూడా పరిచయమైనటువంటి వాక్యములో నుండి కొన్ని విషయాలు
మరి క్లుప్తంగా నా వెనక దైవజనులు ఉన్నారు కనుక నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మరి లూకాసు వర్తమానము 19వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి యుండుట వలన చూడలేకపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో అందరికీ పరిచయమైనటువంటి వాక్యమే. ఈ వ్యక్తి ఎవరనంటే సుంకపు గుత్తదారునటువంటి జక్కయ్య. ఈ వ్యక్తి ఆ దినాల్లో చూస్తే ఆ రోమా సామ్రాజ్య పరిపాలనలో ఈయన సుంకము వసూలు చేసేవాడు. ఈ సుంకం వసూలు చేస్తూ అన్యాయముగా అనేక రకాలుగా అన్యాయముగా కూడా ఎంతో ఆస్తిని సమకూర్చుకున్నాడు. కానీ ఈ వ్యక్తికి ఏమనిపించిందంటే యేసు యెరికో పట్టణము గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన మార్గమున పోవచ్చుండగా ఈ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. యేసు ఎవరో అనే ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చూడండి, చాలామందికి ధనం ఉన్నవాళ్ళు, చాలామంది అధికారం ఉన్నవాళ్ళు, చాలామందికి ఆరోగ్యం ఉన్నవాళ్ళు, చాలా సందర్భాల్లో మనం చూస్తే అసలు ఎవరో అంటే దేవుడు ఎవరో అన్న సంగతి చాలామందికి అర్థం కావట్లా. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే ఈ ధనవంతుడు, ఇంకొక విషయం చెప్పాలంటే ఈ జక్కయ్య గారికి మరొక పేరు ఉంది. ఏం పేరంటే పాపి అయిన జక్కయ్య. ప్రజలందరి దృష్టిలో ఈ వ్యక్తి అన్యాయముగా సంపాదించే వ్యక్తి. ప్రజలందరి దృష్టిలో ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే పాపి అయినటువంటి జక్కయ్య. మరొక పేరు కూడా పెట్టేశారు. అలాంటి ఈ వ్యక్తికి హృదయాలోచన వస్తూ ఉంది. యేసు ఎవరో ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా అదే ప్రశ్న ఉంది. అసలు యేసు ఎవరో చాలామందికి అర్థం కావటం లేదు. ఈరోజు చాలామందికి యేసుని కూర్చున్న విషయాలు అర్థం కావటం లేదు. ఎందుకని ఈ సువార్త కూడికలు, ఎందుకని ఉపవాస ప్రార్థనలు, ఎందుకని సువార్త కూటాలు, ఎందుకని ప్రజలు అనేక మంది గుంపులుగా కూడుకుని యేసు ఎత్తుకొచ్చుచున్నారు, ఎందుకని యేసును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఎందుకని ఈ ప్రపంచమంతా కూడా, ఈ భారతదేశమే కాదు ఈ ప్రపంచమంతా కూడా యేసుని ఎందుకు ఆరాధన చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చాలామందికి అర్థం కావట్లా. దేవుని వాక్యం చెప్తున్న ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే ప్రియులారా, యేసు ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి యేసు? చాలామందికి లోకస్తులకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? యేసు ఎవరు అంటే విదేశాలకు సంబంధించిన దేవుడు. యేసు ఎవరంటే ఇక లోక సంబంధమైనటువంటి యొక్క వారికి అర్థం కాని పరిస్థితి. యేసు మా జాతికి చెందినవాడు కాదు. యేసు నిమ్మల జాతి గలవాడు దేవుడు. ఆ రోజుల్లో కూడా చాలామంది మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధలను, ఆయన యొక్క విషయాలు చూసినప్పుడు అనేక మంది అనుకున్నారంట, ఈయన మరియా యోసేపులకు కుమారుడు కాడా? ఇదేంటి మరియా యోసేపులు కుమారుడే అయితే ఇలాంటి యొక్క బోధలు ఎలా వస్తూ ఉన్నాయి, ఇలాంటి కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు అని అనేక మంది ఆశ్చర్యపోయే రీతిలో యేసుక్రీస్తు వారి ఈ భూలోకంలో అనేక అద్భుతమైన కార్యాలను చేశారు ప్రియులారా. అందుకే చూడండి, యేసు ఎవరంటే నిన్నో మొన్నో వచ్చాడు. కేవలం 2000 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి వచ్చాడు. క్రైస్తవులందరూ యేసుని ఆరాధిస్తున్నారు. క్రైస్తవులకే దేవుడు. యేసు ఎవరంటే క్రైస్తవులకే దేవుడిని అనేక మంది అనుకునిచున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, అసలు యేసు ఎప్పటి నుంచి ఉన్నాడు, యేసు ఎప్పటి నుంచి ఉన్నాడు అన్న సంగతి మనం ఒకసారి ఆలోచన చేస్తే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 17 వచనం మనం చదువుకుంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి, చదవడం త్వరగా, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే
ముందుగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కూడా చప్పడగొట్టి ప్రభునామాన్ని కనపరుద్దాం. ఆయన ఎవరు అంటే అదృశ్య దేవుని స్వరూపుడు. దేవుని వాక్యం చెప్తుంది, అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సకల సృష్టికి ఆది సంభూతుడును ఆధారభూతుడై ఉన్నాడు. దృశ్యమైన అంటే కనబడుచున్నవి కానీ కనబడకుండా ఉన్నవి కానీ, అవి ప్రభుత్వములైన సింహాసనములైన ప్రధానులైన సర్వము, దేవునికి స్తోత్రం, సర్వము ఆయన ద్వారా, సర్వము ఆయన మూలముగా, సర్వము సమస్తము కూడా ఆయన ద్వారా సృష్టించబడి ఉన్నాయి. గనుకనే ఆయన చెప్పండి అన్నిటికంటే ముందున్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు అంటే ఎవరంటే కేవలము 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చిన వాడు కాదండి. యేసు అన్నిటికంటే ముందున్నవాడు. ఈ సృష్టిని కంటే, ఈ భూమి ఆకాశముల కంటే, సమస్తము కంటే ముందున్నటువంటి దేవుడు యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఈ జక్కి కూడా ఆలోచన వచ్చింది, యేసు ఎవరు? ఈరోజు నీకు కూడా చాలా సందర్భాలు ఆలోచన వస్తూ ఉంది. కల్పన కథలు, ఈలోక సంబంధమైన కథనాలు చెప్పుతున్న అనేక మంది కనబడుతున్నారు. యేసుకు మనకు సంబంధించిన వాడు కాదు, యేసు మన దేవుడు కాదు, యేసు ఎవరికో దేవుడు. యేసు నిన్నో మొన్న వచ్చాడు కానీ మనకు ముందుగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్పుకున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటో తెలుసా? యేసు సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆధారభూతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సర్వము ఆయన ద్వారా, సర్వము ఆయన మూలముగా సృష్టించబడ్డాయి. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. మరి ఎలాగున్నాడంటే అలాంటి యొక్క వ్యక్తి అదృశ్య దేవుని స్వరూపంలో ఉన్నాడు. మనసు ఎవరికి కనబడినటువంటి వాక్కు రూపములో ఆయన ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగి ఎలా ఉన్నాడంట? వాక్య రూపములో ఆయన ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా మనం చూస్తే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూలోకములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ముందున్నటువంటి దేవుడు, జగత్తునకు ముందున్న దేవుడు ఆయన ఎలాగున్నాడంటే, మన దేవుని వాక్యంలో కొలసీ పత్రికలో భక్తుల ద్వారా మనం చెప్పుకున్న మాట ఏంటంటే, ఆయన అదృశ్యమై ఉన్నాడు. కంటికి కనబడ్డు కానీ వాక్కు వినబడుతుంది, కంటికి కనబడలేదు కానీ వాక్కు రూపై ఉన్నాడు. వెలుగు కమ్మని పలుకగా అది వెలుగు కలిగింది. ఆ కలిగించినటువంటి వెలుగులో ఉన్నటువంటి ఆ శబ్దమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనే వాక్యమైన దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది చెప్తారు కదా, యేసు ప్రభువు ఒకవేళ దేవుడైతే మనం తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవాలి. నేను కూడా ఒక దినాన అదే అనుకున్నా. చాలామంది మా కుటుంబీకులందరూ కొందరు దేవుని దగ్గరికి వెళ్ళేవారు. నేను కూడా నా ఆత్మీయ జీవితంలో అదే అనుకున్నా. లోకానుసారంగా తిరుగుతూ అనేకమైన గుళ్ళు గోపురాలన్నీ కూడా తిరిగినటువంటి నా ఆత్మీయ జీవితంలో ప్రియమైనటువంటి సహోదరులారా, నిజమైనటువంటి దేవుడు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆయన నాతో మాట్లాడితే బాగుండు అనుకునేవాడిని. నా చిన్నప్పటి నుంచి కూడా నాకున్న విషయం ఏంటంటే, అసలు దేవుడు నిజమైనటువంటి దేవుడు ఎవరైనా ఉంటే అసలు దేవుడు మాట్లాడగలడా, మాట్లాడితే ఎలాగుంటుంది, అసలు దేవుని మాట వినాలనే ఉద్దేశంతో ఉండేవాడిని. నేను ఒక దినాన్ని అనుకున్నాను, నిజంగా యేసు ప్రభు గనుక దేవుడైతే ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇలాగే సువార్త సభ జరుగుతుంటే సభల్లో నేను దూరంగా నిల్చున్నా, ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అయ్యా ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, నేను చనిపోవాలనుకున్న పరిస్థితుల మధ్య ఆయన స్వరూపము, ఆయన స్వరము నాకు వినిపించాడు, నేను బ్రతికానని చెప్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది. అనుకున్నా, అసలు నిజంగా యేసు ప్రభు దేవుడేనా? నిజంగా యేసుప్రభు దేవుడైతే నాతో మాట్లాడితే ఖచ్చితంగా నేను కూడా యేసుని నమ్ముతున్నాను అనుకున్నా. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయా, పండుకున్నాను. ఒక మెల్లని స్వరము నాకు వినపడుతుంది. 3 సార్లు నన్ను పేరు పెట్టి అన్యుడిగా ఉన్నప్పుడే నా పేరుతో దేవుడు నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ఎవరని నీ యొక్క ఉద్దేశంలో నీ హృదయపూర్వకముగా యేసు ఎవరని తెలుసుకోవాలని ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడగల దేవుడు ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. ఆయన ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. అలాగే అసలు దేవుడు ఎవరు అని ఉద్దేశం కలిగినటువంటి బుద్ధ భగవానుడు కూడా ఒక దినాన తపస్సు చేస్తూ ఉంటే, దేవుని ఆ చెట్టు కిందకి వెళ్ళి తపస్సు చేస్తుంటే, బౌద్ధ వృక్షం కింద తపస్సు చేస్తుంటే ఆయనకు కూడా ఒక వెలుగు ప్రత్యక్షమైనట్లుగా సాక్ష్యం ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక మంది భక్తులు దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరు, నిజమైన దేవుడెవరు చాలా సందర్భాల్లో మనం చూస్తాం. మనం కట్టుకున్న బట్టలను కూడా చెప్పండి క్వాలిటీ చూస్తాం, తినుచున్న ఆహార విషయంలో క్వాలిటీ చూస్తాం, కట్టుకున్న ఇల్లు విషయంలో అన్నీ కూడా జాగ్రత్తలు అన్నీ కూడా పాటిస్తాం. కానీ మనము ఆరాధిస్తున్న దేవుని విషయంలో మాత్రము అసలు క్వాలిటీ చూడాలి. చాలామంది చూడండి, ఒక బట్టల షాపుకి వెళ్ళామనుకోండి, ఎప్పుడైనా ఎన్ని బట్టలు తిరగేసిన తర్వాత కానీ ఒక జత కొనలేం మనం. ఎందుకని కారణం, నాణ్యత కావాలి, నిదర్శనం కావాలి, నిజమైనటువంటి యొక్క క్వాలిటీ కావాలి. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, యేసులో నిజమైనటువంటి దైవత్వం ఉంది, యేసులో నిజమైనటువంటి మహోన్నతమైన శక్తి ఉంది. అందుకనే ఆ లోకములో పాపములో నలిగిపోతున్నటువంటి ఈ యొక్క పాపి అని నన్ను కూడా పిలిచాడు దేవుడు. అలాగే జక్కయ్యను కూడా దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ జక్కయ్య యేసు కొరకు చూస్తూ ఉన్నాడు, కానీ జక్కని యేసు చూస్తున్న సంగతి జక్కయ్యకి తెలియలేదు. అందుకే ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చినట్టు రాగానే పైకి చూడాడు, జక్కయ్య నీవు త్వరగా దిగుము. హల్లెలూయా. ప్రతి ఒక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి వేదన, ప్రతి ఒక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి తృష్ణ ఎవరికి తెలుసంటే, మనం ప్రకటిస్తున్న ప్రభైన యేసుక్రీస్తు వారికి తెలుసండి. నీకు నిజంగా యేసు దగ్గరికి యేసు ఎవరో ఆలోచన వస్తే చాలండి. ఖచ్చితంగా యేసుని గురించి ఆలోచన వస్తే చాలు. ఖచ్చితంగా యేసే నీతో మాట్లాడతాడు. చాలామంది అంటారు మీ దేవుడు గొప్పతనం చెప్పండి అంటే, ఏమీ చెప్పండి, నిరూపించవలసిన అవసరం లేదు. కానీ నీవు హృదయపూర్వకముగా ఖచ్చితంగా దేవుడు ఎవరు అని అంటే ఖచ్చితంగా ప్రత్యక్షమయ్యేది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. అందుకే ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు అన్నిటికంటే ముందున్నవాడు, యేసు వాక్కై ఉన్నవాడు, యేసు అద్భుతాలు చేసే దేవుడు. యేసు ఇంకా చెప్పాలంటే ఈ లోకమునకు ఏమైనాడంటే వెలుగై ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే 14 వచనం కింద మనం చదువుకుంటుంటారు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తారు కదా, ఏమనంటే ఆయన లోకములోనికి వెలుగువలి లోకానికి వచ్చాడు, వెలుగు లోకములో సంచరించుచున్నది, కానీ ఆ వెలుగును ఎవరు చూడలేకపోయారంటే ప్రజలు చూడలేకపోతున్నారు. వెలుగు లోకంలోనే ఉందండి, లోకములో సంచరిస్తుంది. వాక్యం అనే వెలుగు, సువార్త అనే వెలుగు, నాశనములో పాపములో మగ్గిపోతున్న ప్రజలందరికీ దేవుని సువార్త అనే వెలుగు ఈ పోడు గ్రామంలో ప్రకటించబడుతుంది. ఈ వెలుగును ఎందరైతే ఆకర్షించబడతారో, ఎందరైతే ఆస్వాదిస్తారో వారందరినీ దేవుడు జీవపు వెలుగులోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవపు వెలుగు నడిపిస్తాడు ఆయన జీవము గలటువంటి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అందుకే ప్రియమైన సహోదరులారా, భారతీయుడు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తున్నాడు కదా, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. దేవా, నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు. అయ్యా, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు. దేవా, నేను మరణములో ఉన్నాను, నాకు జీవాన్ని తెలియచేయి. ఈ యొక్క విషయానికి అర్థం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు కదా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. చాలామంది నేను కూడా అని ఎవరు అక్కడ చెప్తే ప్రయోజనం లేదు. నేను కూడా మార్గం అని చెప్పలేదు యేసుప్రభు వారు. అందుకే చాలామందికి బాధాకరంగా ఉంటుంది. నేనే దేవుడునని చెప్పాడు ఆయన. ఎందుకనంటే ఆయన మాత్రమే అద్భుతమైన దేవుడిని, అనేకమైన కార్యాలు చేయగల శక్తిమంతుడు కనుకనే ఆయన చెప్తున్నాడు. ఏమని తెలుసా, అసతోమా సద్గమయ. అయ్యా, అసత్యములో ఉన్నాను, నన్ను సత్యంలోనికి, నేనే సత్యము. సత్యంలోనికి నడవాలంటే సత్య సంబంధి అయిన వాడు నన్ను కనుగొంటాడు. దేవుని వాక్యంలో ఉంది కదా, సత్య సంబంధి అయిన వాడు నన్ను కనుగొంటాడు, జీవానికి వెళ్ళేవాడు నన్ను కనుగొంటాడు, మరణమును తప్పించుకునేవాడు నన్ను కనుగొంటాడు. సామెతల కింద ఒక మాట రాయబడి ఉంది, ఏంటో తెలుసా ప్రియులారా? చూడండి, బుద్ధిమంతుడైతే చెప్పండి, కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గమును కనుగొనును. హల్లెలూయా. సత్యమైన దేవుని కనుగొనాలి, యేసును కనుగొంటే ఖచ్చితంగా. అందుకే నేను మెస్సయ్యను కనుగొన్నాను. ఆ పాపాత్మురాలు, ఆ సమరయ స్త్రీ మనం చూస్తాం ప్రియులారా. ఆయన యొద్దకు వచ్చి ఆ యొక్క యాకోబు బావ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆయన సమాధానం ఇస్తూ ఉన్నప్పుడు
వెంటనే చూడండి, ఆ ఇచ్చి నీళ్ళు త్రాగుబడినడు దప్పికి కొనని చెప్పినప్పుడు ఆ నీళ్లు నాకు కూడా ఇమ్మని అడిగినప్పుడు నేను ఇచ్చి నీళ్లు తాగితే ఇంకెన్నడు దప్పు కొనమని చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని వెళ్ళి ఏమని తెలుసా, నేను మెస్సయ్యను కనుగొన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరైతే కనుగొంటారో అందరికీ దొరుకుతాడు. ఎవరైతే ఆయన వెతుకుతారని దొరుకుతాడు. అనేక మంది భక్తులు వెతికారు, అనేక తపస్సంపన్నులు వెతికారు. మన భారతదేశంలో ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు వెతికారు, దేవుడి గురించి వెతికారు, కానీ అనేకమైన విషయాలు తెలియజేశారు. కానీ చాలామంది వాటిని పక్కకి పెట్టేసి, వాటిని బయటికి రానివ్వకుండా పక్కగా పెట్టి చూడండి వారి ఇష్టానుసారమైన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈ అంచె దినాలలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, అంతటా అందరూ ఏం చేయాలి, మారు మనసు పొందాలి, రక్షణలోనికి రావాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యేసు అన్నిటికంటే ముందున్నవాడు, యేసు చెప్పండి వాక్య రూపైన దేవుడు, యేసు వెలుగైనటువంటి దేవుడు. యేసు ఇంకా చెప్పాలంటే సమస్తమునకు కూడా వారసుడంట, ప్రపంచానికే వారసుడు. ఈ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటే, పూర్వకాలమందు నానా విషయములలో నానా విధములుగా మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తన కుమారుని సమస్తమునకు కూడా వారసునుగా చేశాడు. ఏం చేశాడు? వారసునిగా చేశాడు. యేసు ఎవరంటే వారసుడు. ఈ ఎవరికి వారసుడు అంటే ఈ ప్రపంచానికే వారసుడు. ప్రవక్త యెషయా చెప్తాడు కదా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజమునది ఏముందంట, రాజ్యభారం ఉంది. ఈ ప్రపంచమంతా యేసు ఎవరో అని అనుకుంటాం కాదు, యేసు నీకు ఈ లోకములో ప్రజలందరికీ ప్రపంచమంతటికి చెప్పండి జ్యేష్ఠుడు, వారసుడు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారసుడు. వారసుడు ఏం చేస్తాడండి? ఈరోజు చాలామంది చూడండి, పున్నామ నరకమును తప్పించబడాలంటే వారసుడు తలగోరు పెట్టకపోతే ఏం జరగదంటే పున్నామ నరకము. కుమారులు లేని వాళ్ళకి ఏం జరగదంట, అంతే కదా. ఆ కర్మకాండలు చక్కగా చేయకపోతే, తలగోరు పెట్టకపోతే ఏం జరగదు చెప్పండి, ఆత్మకు శాంతి ఉండదు. మరి చాలామంది కుమారులు లేరు కదా, వాడి పరిస్థితి ఏంటి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది, పున్నామో నరకత్రేతి ఇతి కుమారః, పున్నాము నరకమును తప్పించువాడే కుమారుడు. ఎవరి కుమారుడు అంటే సమస్తమునకు కూడా వారసుడు. అందుకే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన సమస్తమునకు కూడా వారసుడిగా. పూర్వకాలములో నానా విధములుగా నానా సమయాల్లో అనేక ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు తన కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సమస్తమునకు కూడా వారసుడిగానంట ఈ ప్రపంచానికి పంపించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రపంచమంతటికి వారసుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఈరోజు యేసుని నమ్మినా నమ్మకపోయినా సరే అందరికీ చెప్పండి, ప్రపంచానికి వారసుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే ప్రియమైన సహోదరులారా, పున్నామో నరకత్రేతి ఇతి కుమారః, పున్నామ నరకమును తప్పించేవాడే కుమారుడు. కుచ్చిత గుణి ఇతి హారహే కుమారః, కుచ్చిత గుణములను హరించువాడే కుమారుడు. పాపమును హరించువాడు కుమారుడు, పాపమును విడిపించువాడు కుమారుడు, నీకు బదులుగా మరణశిక్ష పొందినవాడు కుమారుడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ సమస్తమునకు కూడా వారసుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రపంచమంతటికి వారసుడు, వారసునికి లోకానికి వచ్చాడు. అందుకే మనము పొందవలసిన శిక్ష ఆయన పొందడానికి లోకానికి వచ్చాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ప్రపంచమంతటికి కూడా వారసుడు. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల ప్రేమ వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే యుక్త కాలమున మన కొరకు క్రీస్తు ప్రాణము పెట్టాడు. ఎప్పుడు ప్రాణం పెట్టాడు? పుట్టబోవారి కొరకు, ముందు చనిపోయిన వారి కొరకు కూడా ఆయన చేశాడంట, ప్రాణము పెట్టాడు. ఇప్పటి నుంచి పుట్టబోయే వారి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు, ఇక ముందు పుట్టిన వారి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రాణం పెట్టాడు. దేని కొరకు ప్రాణం పెట్టాలి?
సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షమవశకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపములు హరించబడాలంటే రక్తము చిందించాలి. ఎందుకు, ఎక్కడి నుంచి రావాలంటే దేవుడే ఈ భూలోకానికి దిగి వచ్చాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే ప్రియులారా, పరలోకం నుండి భూలోకానికి మన ప్రభువైన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. అందుకే ఆయన సర్వ సృష్టికి ఆదిభూతుడు, ఆది సంభూతుడు, ఆధారభూతుడు. సమస్తమును ఆయన ద్వారా, ఆయన మూలముగా నిర్వహించబడ్డాయి. ఆయన సమస్తమును కూడా వారసుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. తన ప్రేమను వెల్లడిపరచడానికే ఈ లోకానికి తన సొంత కుమారుణ్ణి భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నీత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అమర్యాదగా నడవనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాలునది, స్వప్రయోజనం చూసుకొననిది, సత్వరమే కోపపడనిది, మచ్చరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవుడు మనుషుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు, పాపుల రక్షణ పరమార్థముగా సిలువ మ్రానుపై బలి అయ్యాడు. దేవుడు మనుషుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు, పాపుల రక్షణ పరమార్థముగా సిలువ మ్రానుపై బలి అయ్యాడు. మనలో మనము ఒక్కొక్కరము ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమని మించిన పెన్నిది లేదని జగమంతా చాటించాలి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్భుతీయ కుమారుని భూలోకానికి పంపించాడు. ఎలా పంపించాడంటే సమస్తమునకు కూడా వారసుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్క నరకములను తప్పించడానికి, ఆ పున్నామ నరకములను తప్పించడానికి కుమారుడు అవసరమైంది. ఆ కుమారుడు ఎవరంటే ఇదిగో సమస్తమునకు వారసుడిగా వచ్చినటువంటి, చెప్పండి ఏ కుమారుడు? మన ప్రభువైన యేసుక్రీస్తు. చాలామంది అనుకుంటారు కదా ఈ లోకంలో శరీర సంబంధమైన కుమారులు ఏమనుకుంటారు, కానీ బ్రతుకుండగా, చెప్పండి, బ్రతుకుండగానే చంపుతారు కదా తల్లిదండ్రుల్ని. ఇంకా వారి ద్వారా ఎక్కడికి వెళ్తుంది అంటే నరకానికి తప్ప మోక్షానికి వెళ్ళలేరు. మరి ఎవరి కుమారుడు అంటే చెప్పండి, సమస్తమునకు కూడా వారసుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క కుమారుని గురించి ఒక వ్యక్తి, ఒక ప్రవక్త యేసు ప్రభు వారికి అంటే ముందుగా వచ్చాడు యోహాను ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏంటంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29 వచ్చిన మనం చూద్దాం. మరునాడు యేసు తన యొద్దకు రాగా వచ్చి, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తామన్నా? లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల.
ఆయన ఒక గ్రామానికో ఒక పట్టణానికో క్రైస్తవులకో కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న వారందరి పాపములు కూడా మోసుకుని పోవడానికి లోకానికి వచ్చాడు. ఆయనే వధించబడినటువంటి గొర్రె పిల్ల. హల్లెలూయా. బలి అయినటువంటి గొర్రె పిల్ల, సొగసైన స్వరూపమైన లేనివాడిగా, ఏమాత్రము కూడా చూడండి అనేకమైన కొరడా దెబ్బలు తింటూ, శిరసంతా కూడా ముళ్ళతో గుచ్చబడి రక్తస్రావం కారుతున్నా ఆయనతో సహనముతో ఓర్పుతో సమస్త మానవులందరి కొరకై చెప్పండి ఆయన ప్రేమను చూపించాడు. ఆ ప్రేమతోనే అనేక మందిని గెలుస్తున్నాడు. ఇది నాన్న చాలామందికి యేసు దగ్గరికి ఎందుకు వెళ్తారు, ఈ ప్రజలు ఎందుకు గుంపులకు వెళ్ళిపోతున్నారండి, ఇది మత మార్పుడు అండి, ఏదో ఒక ఫోకస్ ద్వారా ఏదో చేస్తూ ఉన్నారండి. అందుకే చెప్పండి మాటలు చెప్పి మార్చేస్తున్నారండి. మాటల ద్వారా మనసులు మారవు కానీ ప్రేమ ద్వారా సమస్తము మారుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రేమ ఆ దినాన నరహంతకుడు భయంకరమైన వ్యక్తి అయినటువంటి సౌలును పౌలుగా మార్చింది. యేసుక్రీస్తు ప్రేమ అనేక మంది దొంగలను మార్చింది. యేసుక్రీస్తు ప్రేమ ఇక్కడ నిలబడినటువంటి అనేకమైన క్రూర మృగము లాంటి వ్యక్తులను కూడా అనేక మందిని మార్చగలిగింది. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ ద్వారానే ఈరోజు చాలామంది యేసుని అంగీకరిస్తూ ఉన్నారు. మాటల ద్వారా ఎవరు మార్పు చెందరు. యేసుక్రీస్తుని వెతకాలంటే, యేసుక్రీస్తుని కనుగొనాలంటే ప్రేమ కలిగిన హృదయముతో వెతకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆయన దొరుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరమగీతలో ఒక మాట రాయబడి ఉంటుంది 3వ అధ్యాయంలో, ఇదిగో నా నేను మంచం మీద పరుండి ఉండి నా ప్రాణప్రియుని నేను వెతికెత్తిని, అయినా సరే అతను నాకు కనిపించలేదు. కొంచెము దూరం వెళ్ళాను, గ్రామంలోకి వెళ్ళా, అయినా కనిపించలా. పట్టణంలోకి వెళ్ళా, కనిపించలా. రాజవీధుల్లోకి వెళ్ళా, కనిపించలా. సంత వీధుల్లోకి వెళ్ళా, కనిపించలా. అవన్నీ దాటుకుని ఇక కొంచెము దూరం వెళ్ళగానే నా ప్రాణప్రియుడు నాకు ఎదురుగా వచ్చాడు. చాలామంది అహంకారంతో వెతికితే, డాంబికంతో వెతికితే, ఈ లోక సంబంధమైన ధనభోగముల మధ్య వెతికితే యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేవు. యేసు యొక్క ప్రేమ నీకు అర్థము కాదు. అందుకే అర్థము కాకపోతే ఖచ్చితంగా నీకు పరలోకం ఉండదు. యేసు ప్రేమ అర్థం కాకపోతే ఖచ్చితంగా పరలోకం అనేది ఉండదు. అందుకే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్మిన వాని వల్ల సూచకులు కనబడను. అందుకే ప్రియమైన సహోదరులారా, యేసును కనుగొనాలి అని అంటే ఖచ్చితంగా చెప్పండి ఎలా వెతకాలి? ప్రేమ కలిగి ఆయన వెతకాలి. డాంబికంతో అహంకారంతో చాలామంది పట్టుకోవాలని చూస్తారు కానీ యేసు ఎవరికి దొరకరు. ఎవరు దొరుకుతారంటే ప్రేమ కలిగిన వ్యక్తులుగా మాత్రమే యేసు దొరుకుతాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన సహోదరులారా, సమయం అయిపోయింది, నా సమయం అయిపోయింది కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నా. ఇవి చాలా విషయాలను చెప్పాలంటే కానీ నాకు సమయం లేదు కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్న. పిల్లరా, దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. యేసు ఎవరంటే ఇంకా చెప్పాలంటే పాపము లేనివాడు. యేసు ఎవరంట? యేసు ఎవరో నీకు అర్థం కాలేదు కదా. యేసు ఎవరంటే పాపము లేనివాడు. ఆయన నిర్దోషి నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, చనిపోయినవాడు. అందుకే ఆ దినాన రోమా సామ్రాజ్యం యొక్క రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి పొంతు పిలాతు యేసును చెప్తున్నాడు. యేసుని గురించి సాక్షి ఆయన ముందుకు తీసుకెళ్ళి నిలబెట్టారు. ఆ పిలాతు సాక్ష్యం ఇచ్చాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇదిగో ఈ మనిషినిలో ఏ దోషము నాకు కనబడలేదు. ఈరోజు ఏ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ నిలిచోబెట్టండి. ఎవరైనా నీకు ఎవరైనా గొప్ప వ్యక్తిని కనిపించారో ఆ వ్యక్తి జీవితాన్ని అక్కడ ఒకసారి చూడండి, పరిశీలించి చూడండి. ఆ వ్యక్తులు ఎన్నో లోపాలు కనపడతాయి. యేసులో లోపము లేనివాడు, పాపము లేనివాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసుని నమ్మాలి? ఎందుకు యేసు సువార్త ప్రకటించాలి? ఎందుకని ఇక సువార్త కొడుకులు ఎందుకని ప్రయాసలు పేడాలంటే యేసులో ఏమి లేదంటే పాపము లేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరు చెప్పారు ఈ మాట అని అంటే యేసుప్రభువారు చెప్తున్నారు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం మనం చూద్దాం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నేను సత్యమే చెప్పుచున్నాను. ఎవరైనా ఉంటే చూడండి. ఖచ్చితంగా చాలామంది బైబిల్ని వక్రీకరిస్తూ బైబిల్లో ఉన్న భక్తుల యొక్క జీవితాలు చూసుకుని చాలామంది బైబిల్ గ్రంథాన్ని చెప్పండి వేలన చేస్తూ ఉన్నారు. కానీ యేసుని గూర్చి ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకుంటే యేసు నీకు అర్థమవుతాడు. యేసు రక్షణకు నువ్వు వస్తావు, యేసు రాజ్యంలో నువ్వు ఉంటావు. ఖచ్చితంగా అర్థం చేసుకునే విషయంలో చాలామందికి అర్థం కావట్లా. అందుకే దేవుని వాక్యం చెప్తున్న పిల్లరా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? ఖచ్చితంగా
యేసులో పాపం ఉందని చెప్పలేరు. ప్రకటిస్తున్న నాలో పాపం ఉంది. చూడండి, నమ్మినటువంటి ప్రజల్లో పాపం ఉండొచ్చు. బైబిల్ అనేక మంది భక్తుల్లో పాపం కనపడింది, కానీ యేసులో ఏ పాపము కనిపించలేదు. హల్లెలూయా. అందుకన్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? ఖచ్చితంగా ఎవడు స్థాపించలేడు. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఇంకా చెప్పాలంటే అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ ఎఫెసీ పత్రిక చివరిగా 4వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. అందరికీ దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు. అందరిలో యేసు ఎక్కడున్నాడండి? యేసు ఎక్కడున్నాడు? ఒక ప్రదేశానికి దేవుడు కాదు, ఒక వ్యక్తికి దేవుడు కాదు. యేసు ఎక్కడున్నాడంటే అందరికీ దేవుడు ఒక్కడే, అందరిలోనూ ఉన్నాడు, అందరిలో కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు చెప్పారు, అయ్యా నిన్ను వోలి నీ పొరుగు వారిని ప్రేమించండి. చాలామంది భక్తులు చెప్పారు, మానవ సేవే, చెప్పండి, మాధవ సేవ. మనుషుల్ని ప్రేమించాలి. చాలామంది చూడండి, కుక్కలను ప్రేమిస్తారు, మొక్కలను ప్రేమిస్తారు, ఈ లోకంలో అన్నిటినీ ప్రేమిస్తారు, కానీ చెప్పండి సాటి మనిషిని ప్రేమించలేరు. అది ఎవరు నేర్పించారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పించారు. ఆ యొక్క వాక్యముకు ప్రభావితమై, ఆయన జీవితానికి ప్రభావితమై అనేక మంది ఈ భారతదేశానికి వచ్చారు. మదర్ తెరీసా గారు ఎవరి ప్రేమను బట్టి అనేక మంది కుష్టి రోగులను, భయంకరమైన వ్యక్తులను ఎలా ప్రేమించగలిగిందంటే అది యేసు ప్రేమ మాత్రమేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఇప్పటికీ కూడా క్రైస్తవులు సహిస్తున్నారు, భరిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? అది యేసు ప్రేమ, మా దేవుడు నేర్పించినటువంటి ప్రేమ అది. అందుకే ప్రియులారా, నిజంగా నీవు జీవము గల దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా మనిషిని ప్రేమిస్తావు. ఈరోజు మనుషులకే, మతాలకే, కులాలకే చూడండి, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధాల మధ్యనే భయంకరమైనటువంటి యొక్క యుద్ధ పోరాటాలు జరుగుతున్న కారణం ఏంటో తెలుసా? ప్రేమ అంతరించిపోయింది. దేనికంటే అక్రమము విస్తరించడం వలన అనేకుల్లో ప్రేమ చల్లారిపోయింది. ఆ ప్రేమను రేపడానికి ఈ క్రీస్తు సువార్త, ఈ యొక్క సువార్త కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో అన్నింటినీ ప్రేమిస్తావు, నీ చుట్టూ ఉన్న ప్రాపర్టీని, ధనాన్ని ప్రేమిస్తావు, కానీ మనిషిని మాత్రం ప్రేమించలేవు. అందుకే ప్రియమైన సహోదరులారా, నువ్వు జీవము గల దేవుని అర్థం చేసుకుంటే నువ్వు ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించగలవు. క్రైస్తవుని ప్రేమిస్తావు, ముస్లిం ప్రేమిస్తావు, హిందువుని ప్రేమిస్తావు, కుల మత తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించగలవు. నీలో ప్రేమ అంతరించిపోయిందంటే కారణం నీలో ప్రేమ, సరైనటువంటి ప్రేమను గూర్చిన విషయాన్ని తెలుసుకోలేదు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రేమ సువార్తను అందించడానికే ఈ యొక్క ఆధ్యాత్మిక వాక్యోత్సవములు ఏర్పాటు చేయబడ్డాయి. యేసు ఎవరు అంటే ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. యేసు ఎవరంటే ఆయన వెలుగై ఉన్నవాడు. యేసు ఎవరంటే ఆయన వాక్యై ఉన్నవాడు. ఎవరు అంటే సమస్తమునకు కూడా వారసుడు. యేసు ఎవరు అనంటే ఈ ప్రపంచానికే చెప్పండి వారసుడిగా దిగి వచ్చాడు. యేసు ఎవరు అనంటే యేసు పాపము లేనివాడు, పరిశుద్ధుడు. యేసు ఎవరనంటే ఈ చరిత్రని 2 భాగాలుగా చీల్చినవాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. చరిత్రనే ఇంకా చెప్పాలి, అనేకమైన యేసుని గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు, మన జీవితం అంతా కూడా సరిపోదండి. సమయం అయిపోతుంది కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్నా. ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఎవరి జీవితం కూడా, అందుకే యోహాను భక్తుడు అంటాడు తన సువార్తలు, యోహాను సువార్త చివరి అధ్యాయంలో చివరి వచనంలో చెప్తాడు కదా, యేసుని గురించి, యేసు చేసిన కార్యములు లెక్కించవలనన్నా ఈ భూలోకమైనా సరే చాలదని నాకు తోచుచున్నది. చెప్పలేమండి ఆయన గొప్పతనాలు, చెప్పలేం. కానీ నువ్వు జీవముగల దేవుని అర్థం చేసుకుని, జీవముగల దేవుని ప్రేమను అంగీకరిస్తే ఖచ్చితంగా నీవు కూడా ఒక మహోన్నతమైన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. అటువంటి కృప దేవుడు దయచేయునుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. మొక్కలను కుక్కలను ప్రేమించే మనిషిని మనిషిగా ప్రేమించలేవా? మొక్కలను కుక్కలను ప్రేమించే మనిషిని మనిషిగా ప్రేమించలేవా? గుడులు గోపురములు పూజించే మనిషి, గుడులు గోపురములు పూజించే మనిషి గుండె గుడిలో దేవుని పూజించలేవా? మొక్కలను కుక్కలను ప్రేమించే మనిషిని
మనిషిని మనిషిగా ప్రేమించలేవా? ఆమేన్. చెప్పకూడదా? కరిచి కుక్కలకు ముప్పూటల తిండి పెట్టేవు. ఆకలితో అలమటించే మనిషికి గుప్పెడు వెతుకులైన పెట్టలేవా? అరచి కరిచి కుక్కలకు ముప్పూటల తిండి పెట్టేవు. ఆకలితో అలమటించే మనిషికి గుప్పెడు వెతుకులైన పెట్టలేవా? జీవమున్న దేవుని ప్రేమిస్తే మనిషిలోన దేవుని పూజిస్తావు. జీవమున్న దేవుని ప్రేమిస్తే మనిషిలోన దేవుని పూజిస్తావు. మనిషిలోన దేవుని పూజిస్తావు. మొక్కలను కుక్కలను ప్రేమించే మనిషిని మనిషిగా ప్రేమించలేవా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.